ఒక 10 days బ్యాక్ అయితే ఇక్కడ అన్నీ కూడా బెండ మొక్కలన్నీ కూడా ఇలా కవర్లో పెట్టుకుని ఒకదానికి 2-3 మొక్కలు పెట్టాము. ఎందుకంటే ఈ బెండ మొక్కలు దేనికి పెట్టామంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ బెండలు పెట్టామండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ బెండలన్నీ కూడా ఒక 6 నెలల క్రితం పెట్టాము. ఇప్పుడు అంతా క్రాప్ వస్తుంది, బాగానే ఉంది. బట్ ఇవన్నీ బెండలే, ఇవన్నీ కుండీల్లో కవర్లో ఏది దొరికితే మన దగ్గర కుండీల్లో పెట్టుకున్నాం మనం. అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఇది అయిపోయటానికి మళ్ళీ మనకి కావాలి కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ పక్కన పెట్టి కూర్చున్నాం. ఇది అవ్వగానే అది రెడీ అవుతుంది హార్వెస్టింగ్కి. సో ఇక్కడ రావట్లేదంటే చక్కగా వస్తున్నాయి, చాలా చక్కగా వస్తున్నాయి, ఇలా ఎక్కువ వస్తున్నాయండి. మనం చేసింది ఏంటంటే 3G కటింగ్ అంటారు కదా, ఇట్లా మనం చెట్టు ముదిరిపోగానే ఇక్కడ కట్ చేస్తానండి. ఎప్పుడైతే కట్ చేస్తానో పక్క నుంచి మనకి ఒక్కొక్క చెట్టు 4-5 స్టెమ్ములు వస్తున్నాయి. సో 4-5 బ్రాంచెస్ వచ్చి కాయలు అయితే మనకు ఫుల్గా వస్తున్నాయండి. ప్రతి చెట్టు కూడా కటింగ్ చేసుకోండి, కటింగ్ చేసుకుంటే బ్రాంచ్లు ఎక్కువ వచ్చి మనకు కాయలు ఎక్కువైతే వస్తున్నాయి. నేను అదే చేస్తాను, ప్రతి చెట్టు అంతే బ్రాంచ్లు ఎక్కువ ఉన్నాయి. బ్రాంచ్లు ఎక్కువ ఉండటం వల్ల మనకు కాయలు ఎక్కువ వస్తాయి. ఇది అవ్వగానే ఇది రెడీ అయిపోద్ది మనకి.